జై శ్రీమన్నారాయణ. ధనుర్మాస వ్రతము 26వ రోజు 26వ పాసురం. மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் மேலையார் செய்வனகள் வேண்டுவனா கேட்டியேல் ஞாலத்தை எல்லாம் நடுங்க முரல்வனா பாலண்ண வண்ணத்து உன் பாஞ்ச சந்நியமே போல்வனா சங்கங்கள் போய்ப்பாடுடையனவே சாலப் பெரும் பறையே பல்லாண்டிசைப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ఆని నిలయాయ్ అరుళ్ ఏలోరెంబావాయ్. మన గోదమ్మ ధనుర్మాస వ్రతం 30 రోజులు ఎందుకు వ్రతాన్ని ఆచరిస్తున్నారు? కృష్ణయ్య దగ్గరకు వెళ్లే వేరే ఇతరమైన కోరికలు కోరడం కోసంగానా? కాదు. ఇతరమైన కోరికలు కోరడం కోసంగా కాదు, కృష్ణయ్యనే కోరడం కోసంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు మన గోదమ్మ. 5 లక్షల మంది గోపికలతో 5 లక్షల మంది గోపికలతో గోదమ్మ కృష్ణయ్య దగ్గరకు వెళ్ళగా, గోదా ఇంతమంది గోష్ఠితో వ్రతం చేస్తున్నారు కదా, మీకేం కావాలి అని అడిగాడు కృష్ణయ్య. వెంటనే మన గోదమ్మ చెప్తున్నారు, అనేక శంఖాలు కావాలి కన్నా, తప్పెట బేరి వాయిద్యాలు కావాలి కన్నా, పొద్దున్న పూట వ్రతం ఆచరిస్తున్నాం కదా మేము, తెల్లవారుజామున కనిపించడానికిగా మంగళ దీపం కావాలి కన్నా, తర్వాత మేల్ చాందిని మంచు వర్షం మా మీద పడకుండా ఉండడానికిగా మేల్ చాందిని కావాలి కన్నా, అలాగే పలానా గోష్ఠి అంటానికిగా గరుడ ధ్వజము కావాలి కన్నా అని కోరికలు కోరుతున్నారు మన గోదమ్మ. కోరికలుంటే వేరే ఇతరమైనవి కాదు సుమా, కన్నన్నే కోరుతున్నారు. శంఖము అంటే పాంచజన్యం, ఊదేవారెవరు? మన కృష్ణయ్య. భేరీ వాయిద్యము తప్పెట అంటే ఏమిటి? మన కృష్ణయ్య కుంభనృత్యం చేసేటప్పుడు నడుముకి ఒక తప్పెట కట్టుకుని ఇటు కుండలు శిరస్సు మీద కుండలు పెట్టుకుని పైకి ఎగురుతూ నాట్యం చేస్తారట. ఇలా కుండలన్నీ పైకి ఎగురుతున్న సమయంలో తప్పెట వాయిస్తారట. నువ్వు వాయించిన తప్పెట కావాలి కన్నా. అలాగే మంగళ దీపం నీలాదేవి నప్పిన్నై పిరాట్టి కావాలి కన్నా. విత్తానమే అంటే మేల్చాందిని ఆదిశేషుడు కావాలి కన్నా. ధ్వజం గరుడ భగవాన్ గరుడ ధ్వజం అంటే గరుడాళ్వార్లు కావాలి కన్నా. మాకు మంగళం పాడటానికిగా నీకు మంగళాశాసనం చేశారే మా నాన్నగారు మా ఆచార్యులు పెరియాళ్వార్లు కావాలి కన్నా. ఇవన్నీ ఇవ్వడం కుదరదు గోదా అన్నాడట కృష్ణయ్య. ఆలినిలయాయ్, నీకు సాధ్యం కానిదంటూ ఏది లేదని తెలుసు కన్నా. ప్రళయ సమయంలో జలప్రళయ సమయంలో లోకాలన్నీ మింగి బొజ్జన దాచుకుని చిన్ని వటదళం మీద శయనించావే, ఇది సాధ్యమైనప్పుడు ఇవన్నీ కూడా మాకివ్వడానికి సాధ్యమవుతుంది. పాంచజన్యం ఎక్కడ ఉంటే, నీలాదేవి ఎక్కడ ఉంటే, పెరియాళ్వార్లు ఎక్కడ ఉంటే, గరుడాళ్వార్లు ఎక్కడ ఉంటే, ఆదిశేషుడు ఎక్కడ ఉంటే అక్కడ కృష్ణయ్య ఉంటాడన్నమాట. కృష్ణయ్యనే కోరుతున్నారు మన గోదమ్మ గోష్ఠి ఇవాల్టి పాసురంలో. జై శ్రీమన్నారాయణ.